ఇక్కడ మనం డైరెక్ట్‌గా జగన్‌ని తిట్టలేక అధికారులని తిట్టడం. సజ్జల్ని తిడతాం, అధికారులను తిడతాం ఈళ్ళందరిని. హ్మ్. బేసిక్ అంశాన్ని డైవర్ట్ చేసుకోవడం. సరే ఇది కొన్ని రోజుల పాటు అట్ట మాట్లాడకపోతే తృప్తి ఉండదు. హ్మ్. ఇప్పుడు నియోజకవర్గానికి ఇంత ఇవ్వాలి అని జగన్ ఎందుకు అనుకోలే? నియోజకవర్గానికి ఏడాదికి ఓ 10 కోట్ల రూపాయలు ఇస్తున్నానయ్యా. మీరందరూ ఆ 10 కోట్లతో డెవలప్ చేసుకోండి మీ నియోజకవర్గం. 5 ఏళ్ళు 5 పదులు 50 కోట్లు. 175 నియోజకవర్గాలు అని ఇచ్చేయచ్చుగా. అవును, ఇవ్వచ్చు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఎక్కడ ఉన్నాయి డబ్బులు? హ్మ్. 10 కోట్ల రూపాయలు ఓ నియోజకవర్గానికి ఇస్తే హ్మ్. 175 నియోజకవర్గాలు ఎన్ని వేల కోట్లు అవుతున్నాయి? 17,500 కోట్లు అవుతున్నాయి. అంతే కదా? అవును. హ్మ్. 1,750 కోట్లు అవుతాయి అక్కడికి ఏడాదికా? ఏడాదికి. హ్మ్. 10 ఇంటూ అవును. 175 అంటే హ్మ్. హ్మ్. 1700 అలాగే 5 ఏళ్ళు. 5 ఏళ్ళు. 1,750 అవును. కోట్లు ఒక ఏడాది హ్మ్. ఇచ్చేయచ్చు. 1,750 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి? హ్మ్. అసలు రాష్ట్రంలో పైసలు ఎక్కడ ఉన్నాయి బేసిక్గా? అవును. 170